హే గైస్, నేను మీ భద్రాని. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడిప్పుడే మనకి ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా మనకి 9 రకాలైనటువంటి హామీలు ఈ రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలు మళ్ళీ అధికారంలోకి వస్తే కొనసాగుతాయా, ఇకపోతే కొత్తగా వచ్చిన సంక్షేమ పథకాల్లో ఏవైనా చేర్పులు మార్పులు చేశారా ఏంటి, సో వాట్ ఈ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇకపోతే ఈ వీడియోని మీకు క్వశ్చన్ అయితే పిక్ చేస్తాను. ఈ వీడియో ఎండ్లో ఈ వీడియోని చివరి వరకు చూసిన తర్వాత ఆ క్వశ్చన్కి మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మస్ట్ అండ్ షుడ్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పడం అయితే మర్చిపోవద్దు. ఇకపోతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. ఐ థింక్ ఇంకా మీరు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. ముందుగా చూసుకున్నట్టయితే ఈరోజు మనకి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో మనకి ప్రధానంగా పాతవి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని కొనసాగింపుగా, కాకపోతే వాటిలో కొన్ని ఇంకా మనకి ఎక్కువ అమౌంట్ అయితే పెంపొందించడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ వచ్చిన 9 సంక్షేమ పథకాలకు సంబంధించి హామీలు అయితే 1 by 1 అయితే చూద్దాం. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అయితే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పాలి. సో ముఖ్యంగా మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన అంశం ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు ఉంటారో వీళ్ళందరికీ 4 విడతలుగా 75,000 రూపాయల డబ్బులు అనేది అయితే విడతకు వచ్చేసి 18,750 రూపాయలు అమౌంట్ వేస్తారు. ఇది వైఎస్ఆర్ చేయూత. ఈ సంక్షేమ పథకాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత అనేది మనకి 1,50,000కి పెంపొందించారు. 4 దఫాలుగా మనకి 1,50,000కి అయితే పెంపొందించారు. రెండోది చూసుకున్నట్టయితే మనకి కాపు నేస్తం. ఈ కాపు నేస్తం అనేది యాక్చువల్గా మనకి 15,000 రూపాయలు ఓసీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకి అయితే కాపులకి ఈ కాపు నేస్తం అయితే వేస్తారు. ఈ కాపు నేస్తం మనకి 15,000 రూపాయల నుంచి దాదాపుగా మనకి 4 విడతలకు సంబంధించి కాపు నేస్తం 60,000 నుంచి 1,20,000కి అయితే పెంపొందించడం జరిగింది. కాపు నేస్తం అనేది 1,20,000కి అయితే పెంపొందించడం జరిగింది. ఇకపోతే వైఎస్ఆర్ రైతు భరోసా చాలా ఇంపార్టెంట్ అనేది రైతులందరికీ పెట్టుబడి సాయంగా మనకి సంవత్సరానికి 13,500 రూపాయలు అనేది వైఎస్ఆర్ రైతు భరోసా అయితే వస్తుంది. ఈ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని ఇప్పుడు మనకి దాదాపుగా 16,000కి అయితే పెంచడం జరిగింది. ఈ 16,000తో పాటు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వీళ్ళకు కూడా ఈ 16,000 రూపాయలు అనేది వచ్చేటట్టు వర్తించే విధంగా మనకి అమలు అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఇకపోతే అమ్మఒడి అండి చాలా ఇంపార్టెంట్ అనేది స్టూడెంట్స్ సంబంధించి ఎడ్యుకేషన్ ఫస్ట్ క్లాస్ నుంచి మనకి 12th క్లాస్ ఎవరైతే ఇంటర్ వరకు చదువుతున్నారో వీళ్ళందరికీ అమ్మఒడి అనేది అయితే వస్తుంది. అమ్మఒడి మనకి దాదాపుగా 15,000 నుంచి 17,000కి అయితే పెంపొందించడం జరిగింది. సో క్లారిటీగా పోయినండి, అమ్మఒడి 15,000 నుంచి 17,000 వరకు అయితే పెంచడం జరిగింది. ఇకపోతే పెన్షన్, ముఖ్యంగా పెన్షన్ చూసుకున్నట్టయితే మనకు చాలా రకాలు అయితే ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్, విడో పెన్షన్, డిసేబిలిటీ పెన్షన్, వీటిల్లో 60 సంవత్సరాల కొన్ని పెన్షన్లు, అలాగే మనకి 50 నుంచి 55 మధ్యలో కొన్ని పెన్షన్లు, లేకపోతే భర్త చనిపోయిన వాళ్ళకి ఇవో పెన్షన్, ఇకపోతే మనకి డిసేబిలిటీ ఏదైనా సరే మనకు ఒక లోపం ఉన్నట్టయితే ఇలా పెన్షన్స్ అనేది దాదాపుగా మనకి ప్రజెంట్ 3,000 అయితే ఇస్తున్నారు. ఈ 3,000 పెన్షన్ని మనకి 2 దఫాలలో 3,500 అయితే పెన్షన్ పెంచుతామని అయితే చెప్పారు. ఇకపోతే వైఎస్ఆర్ సున్నా వడ్డీ 3 లక్షల వరకు రుణాలు అయితే పెంపు. సో సున్నా వడ్డీ అనేది 3 లక్షల వరకు అయితే ఉంటుందండి. ఇంక సున్నా వడ్డీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ప్రధానంగా కళ్యాణ్ మస్తు షాదీ తోపా ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వీళ్ళకి సంబంధించి అమౌంట్ అయితే ఎటువంటి పెంచలేదు. ఇంతకుముందు ఓల్డ్ టీ ఏవైతే ఉన్నాయో అవే అయితే, కాకపోతే ఈ పథకాలు అనేది కొనసాగుతాయి. సో ఇకపోతే మనకి వాహన మిత్ర మత్స్యకార భరోసా కూడా లానేస్తాం, చేనేత నేస్తాం. సో ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా పాత పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొనసాగుతాయి. మనకి చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, అమ్మఒడి, పెన్షన్, సున్నా వడ్డీ, ఇకపోతే అర్హులైన పేదలకు ఏవైతే ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఇల్లులు ఏవైతే కట్టిస్తున్నారో ఇవి యాజ్ ఇట్ ఈస్గా కొనసాగుతాయని అయితే చెప్పడం జరిగింది. సో ఇదేంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేనిఫెస్టో. నేను ఈ వీడియోలో క్వశ్చన్ అడుగుతానని మీకు చెప్పాను. ఆ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టోలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి, ఇకపోతే వీటిలో ఇంకొక పాయింట్ ఏదైనా చేర్చవలసింది, చాలామంది రుణమాఫీ ఉంటుందని అయితే అనుకున్నారు. మీరు ఏదైనా సరే ఒక పాయింట్ అనేది చేర్చవలసిందంటే కామెంట్లో తెలియచేయండి. లేదు ఇవి బాగున్నాయంటే బాగున్నాయని కామెంట్ చేయండి. లేదు ఇంకా కొంచెం మెరుగుగా మనకి మేనిఫెస్టో వచ్చింటే బాగుండు, మీ అభిప్రాయం అనేది కామెంట్లో రూపంలో తెలియజేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. డైలీ అప్డేట్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.